ప్రస్తుతం మనం ఐకాన్ బిజినెస్ సమ్మిట్లో ఉన్నాం. మనతో పాటు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గెస్టులు ఉన్నారు. వారిని అడిగి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరు? నా పేరు తిరుమల ఓం నరేంద్ర. నేను స్మాల్ అప్కమింగ్ ఎంటర్ప్రెన్యూర్. సో నేను ఓం తిరుమల కన్సల్టెన్సీ అని పేరు పెట్టి వాటి ద్వారా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్స్, జాబ్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ సిచ్యువేషన్లో నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వమని. ఇక్కడికి వచ్చాను, చాలా బాగుంది. కొత్తగా పెడుతున్న ఎంటర్ప్రెన్యూర్స్కు ఎలా చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మీరు ఏం థింక్ చేస్తున్నారు, మీ ఫండ్ రైజింగ్ ఎలా తీసుకోవాలి, సపోర్టింగ్ ఎలా తీసుకోవాలి, ఏ డిఫికల్టీస్ ఉంటాయి, ఈ డిఫికల్టీస్ను ఎలా మీరు ఓవర్కమ్ చేయాలి, ఏ ఏజ్ అయితే బెస్ట్, ఆ ఏజ్ వల్ల ఎంత బెనిఫిట్స్ ఉంటుంది, ఎంత ఛాలెంజ్ చేసుకోవాలి, బౌండరీస్ను ఎలా క్రాస్ చేయాలి, ఇవన్నీ చాలా చక్కగా చెప్పారు. చాలా బాగా అయింది. ఇది 2 రోజుల నుంచి నడుస్తుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ ఇక్కడికి వచ్చినందుకు. నేను బెంగళూరు నుంచి వచ్చాను. మీ కన్సల్టెన్సీ అందిస్తున్న సర్వీసెస్ ఏంటి సార్ యాజ్ ఆఫ్ నౌ? ప్లేస్మెంట్స్, మా జాబ్స్ ఇప్పిస్తుంటాం. నాది ఇంజనీరింగ్ డిజైనింగ్ వాళ్ళకు. సో ఇంజనీరింగ్ ఎవరైతే చేసింటారో వాళ్ళకు ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్లు ఇస్తాము, ప్లేస్ చేస్తాము. 2 రకాలు. ఒకటి కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఇంకొక కంపెనీకి పంపించి అక్కడ ప్లేస్ చేసి చేస్తుంటాం. ఇంకోటి ఏమంటే ట్రైనింగ్ ఇచ్చి కూడా మేము జాబ్స్ ఇప్పిస్తుంటాం. సో ఈ విధంగా 2 చేస్తూ ఎంతోమందికి సహాయం చేశాను, ఇంకా చేయబోతాను. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా డెవలప్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చాక ఇంకా నేను నా కంపెనీని, నా కన్సల్టెన్సీని ఎంత గొప్పగా నేను డెవలప్ చేసుకోవచ్చు అనే ఒక ఐడియాస్ అన్నీ నాకు ఇక్కడికి రావడం వల్ల జరిగింది. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఐకాన్ గ్రూప్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు చక్రపాణి గారు, కుమార్ గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ నాకు ఇక్కడ పిలిచినందుకు. సార్ ఇంకొకటి సార్, మీరు కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నారు కాబట్టి చాలామంది బీటెక్ అయిపోయినాక లేదా వాట్ ఎవర్ ద డిగ్రీ ఇట్ మే బి కొంత స్కిల్ గ్యాప్ అనేది ఉంది. ఈరోజు అడ్వాన్స్డ్ స్కిల్స్ ఉన్నాయి, ఏఐ కానీ, ఐఓటీ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఇలా వీటి గురించి కూడా మీ కన్సల్టెన్సీస్లో ఉందా సార్? యాక్చువల్లీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏఐ గురించి. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఐటీ, బట్ ఐఎమ్ ప్యూర్లీ కోర్ ఇంజనీరింగ్, లైక్ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ ఇంజనీరింగ్, వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి మేము ఉద్యోగాలు ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది రీఫైనరీ చూసింటారు, ఫార్మాసిటికల్స్ చూసింటారు. ఈ ప్లాంట్ని డెవలప్ చేయాలంటే కొందరు ఇంజనీర్స్ వర్క్ చేయాలి. 5 డిపార్ట్మెంట్స్ వర్క్ చేస్తేనే ఈ ప్లాంట్ అనేది డెవలప్ అవుతుంది. దాన్ని సంబంధించిన జాబ్స్ మేము ప్రొవైడ్ చేస్తాం. ఇది ఎప్పటికీ కోర్ ఇంజనీరింగే. సో ఎంత టెక్నాలజీ వాడినా, బట్ అగైన్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ బ్రెయిన్, యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. Then only it will be. Already AI people also, experts, seniors, they already explained core engineering, always core engineering only. They have to think as an engineer. AI, it may help, but ultimate, the engineer has to design. That was the discussion as already came to us. This never ends, it will be there. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ఒక డ్రీమ్ సార్. మీరు ఆ ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్ అందిస్తున్నారు. ఇక్కడికి వచ్చినాక మీ సర్వీసెస్ ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళడానికి సమ్మిట్ యూజ్ అయింది. Actually, see, we are limited our services only for the core engineering. So we are doing. So we are thinking to enter into the IT also, IT sector, and other like jobs like MBA, whoever and all those field also we are planning to enter. ఇది హెల్ప్ అయింది నాకు. సో ఇంకోటి ఏమంటే నా ఫండ్ రైజింగ్ని ఎలా తీసుకోవాలి, సో ఎంటర్ప్రెన్యూర్గా నాకు వీళ్ళు ఎలా సపోర్ట్ చేయగలరు, ఇవన్నీ కూడా నాకు కొంచెం ఐడియా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇక్కడికి రావడం వల్ల నాకు ఎంతో ఉపయోగమైందని నేను సంతోషిస్తున్నాను. ఓవరాల్గా ఇలాంటి సంబంధించి అదర్స్కి రికమెండ్ చేస్తారా? డెఫినెట్గా ఇది చాలా మంచిది. ఇది నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇది దే ఆర్ డూయింగ్ ద సర్వీస్ ద పీపుల్. ఎవరు నాలాగా ఉన్నారు, ఇప్పుడు స్టార్టప్ అంటారు ప్రతి ఒక్కడు, ఈవెన్ మీ అందరము మనం ఏదో స్టార్ట్ చేయాలనుకుంటాం, బట్ తెలీదు ఎలా స్టార్ట్ చేయాలో. సో తెలియక మళ్ళీ జాబ్లో జాయిన్ అయిపోతాం. అలాంటి వాళ్ళకి దిస్ ఈజ్ ద వన్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఎంతోమంది పరిచయం అవుతారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు, మన ఎక్స్పీరియన్స్ చెప్తారు. సో మనకు ఒక అడ్వాంటేజ్. అందరూ జాబ్కి వెళ్తున్నారు. నేను అందరికీ చెప్తాను, జాబ్ అనేది ఓకే, సేఫ్ లైఫ్, బట్ నువ్వు అచీవ్ చేయాలన్నా, నువ్వు గొప్పవాడు అవ్వాలన్నా, యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద జాబ్ బిజినెస్. అది చిన్నదైనా పెద్దదైనా. చాలామంది అంటారు ఒక స్టెప్తోనే స్టార్ట్ అవుతుంది ఏదైనా, కానీ బిజినెస్ కూడా అంతే, ఒక స్టెప్తోనే స్టార్ట్ అవుతుంది. బట్ డెడికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. డెడికేషన్. నువ్వు మీ బాస్కు ఆన్సర్ చేయడానికి నువ్వు ఎంత కష్టపడతావు. అరే ఐ వాంట్ టు కంప్లీట్ దిస్ అంటే మీరు వర్క్ చేస్తారు 12 వరకు, బట్ నీదైనప్పుడు యూ హ్యావ్ టు వర్క్ మోర్. యువర్ మైండ్ హ్యాస్ టు థింక్ మోర్. యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ టీమ్ ఆల్సో. ఇవన్నీ వర్క్ చేస్తే అక్కడ వస్తున్నది 1% అయితే ఇక్కడ యూ కెన్ గెయిన్ 10%. సో దట్ ఈజ్ ఐఎమ్ అడ్వైజింగ్ అవర్ యంగ్స్టర్స్ ఆల్సో. సో డోంట్ గో ఫర్ జాబ్, ట్రై ఫర్ ది బిజినెస్, గెట్ గుడ్ ఆపర్చునిటీ, అండ్ ఇంకా ఎంతోమందికి ఆదర్శవంతులు అవ్వండి. దిస్ ఈజ్ మై అడ్వైస్. థ్యాంక్ యూ సార్.